ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. యుఎస్ వీసా అప్లై చేశాను, చాలా ఎక్సైట్మెంట్ తో ఢిల్లీకి వెళ్ళాను. శివ్ కి వీసా వచ్చేసిందన్న కాన్ఫిడెన్స్ తో నాకు కూడా వచ్చేస్తుందని, బట్ రిజెక్ట్ అయింది. I was so upset. But then RL Tours and Travels came into my life and they helped me through the whole visa process. మళ్ళీ బ్యాగ్స్ ప్యాక్ చేశాను. ఈసారి ఎలాగైనా వీసా దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో I reapplied and guess what? I got my visa. నా ఫేస్ లో ఆ స్మైల్ చూడండి అసలు. All thanks to RL Tours and Travels for making this happen. Here the day arrived. Nats US సంబరాలకి I was all ready and Shiv and mom came to wish me good luck for my first ever US trip. The journey started with the legendary Sai Kumar sir and it was my most memorable birthday on board at the height of 40,000 feet. Rakesh garu and Sujata garu to chala muchetlu pettukunna. Couldn't find myself much more lucky. Cheers to 27 years of life. Lita ane oka flight crew member naku birthday note and kisak ani picture chesi inkasta special ga marchesindi. చాలా మూవీస్ చూసుకున్నాము అండ్ ఫైనలీ వి ల్యాండెడ్. 14 గంటల ఫ్లైట్ తర్వాత ఒర్లాండోలో ల్యాండ్ అయ్యాము. అండ్ ట్రస్ట్ మీ, బికాజ్ యూ నో లైఫ్ డస్ నాట్ కమ్ విత్ వారంటీ. చాలా సంతోషం కలిగింది సేఫ్ గా ల్యాండ్ అయ్యి. అండ్ బికాస్ ఇట్ వాజ్ మై నెవర్ ఎండింగ్ 40 hours లాంగ్ బర్త్డే, థ్యాంక్స్ టు నవీన్ గారు ఫర్ గెటింగ్ మీ దట్ సూపర్ క్యూట్ కేక్. వీ కట్ ద కేక్ అండ్ మేనిఫెస్టెడ్ సో మచ్ మోర్ ఇన్ లైఫ్. ఈవెంట్ డే అరైవ్డ్. లాట్స్ ఆఫ్ మస్తీ అండ్ రిహర్సల్స్ చేసుకున్నాము. చిట్ చాట్స్, డాన్స్, మేకప్ and boom, we rocked the stage. Jai Balaya. Of course, shopping ela miss chestanu, sunsets ni ela miss chestanu. Let's see what happens next. Welcome to Tampa, Florida. Yes. మేము డాన్స్ అదంతా చేసాము ఇక్కడ ఈ కన్వెన్షన్ లో, టాంపా కన్వెన్షన్ సెంటర్ లో. ఇదే చోట కార్ ఆగింది. అల్లు అర్జున్ గారు ఇక్కడే దిగారు, బాలయ్య బాబు గారు ఇక్కడే దిగారు, శ్రీలీల గారు ఇక్కడే దిగారు. అండ్ అఫ్ కోర్స్ మీ ఫేవరెట్స్ అంతా మేమందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్ళాము లోపలికి. అండ్ శివ్ కూడా వచ్చేసాడు. నువ్వు కొంచెం ముందు వచ్చి ఉంటే శివ్ మేమిద్దరం ఇక్కడ నుంచి రెడ్ కార్పెట్ లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళం కదా. ముందు వచ్చి ఉంటే నీకు సర్ప్రైజ్ ఎట్లా ఇచ్చేవాడు నేను. ఉంటే నాకు తెలుసు. భలే ఉన్నారా అమ్మాయిలు? చూస్తూ ఉండు నువ్వు. అదిగో అమ్మాయి వచ్చింది. హ్యాపీగా ఉంది కదరా నీకు? హ్యాపీగా ఉందంటే నాకు కొంచెం జెట్ లాగ్ వల్ల చాలా మా బేబీకి ఫీవర్ వచ్చింది. నాకు పో అనిపిస్తుంది. చూడు నోస్ కూడా ఒకలాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఫీవర్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళిపోతుంది మాయామి వెళ్తున్నాము. సో పరి వి ఆర్ గోయింగ్ టు మాయామి అన్నమాట. చాలా ఉంది, పద లెట్స్ గో. ఆల్ సెట్ ఫైనల్లీ. మన అనురాధ గారు ఫ్రమ్ RL Tours and Travels is here and she's taking us on this beautiful trip. So Anuradha garu, hi andi. Hi andi, welcome on board. So sweet of you, so sweet of you. మా అందరికి వీసాస్ ఇప్పించారు అండ్ మా అందరికి టికెట్స్ బుక్ చేశారు. అంత ట్రిప్ మొత్తం ప్లాన్ చేశారు. సో మమ్మల్ని ఫ్రమ్ RL Tours and Travels. RL Tours and Travels Anuradha garu. సో వాట్ ఇస్ ద టైం పరి? 8:14. ఇప్పుడు సన్సెట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళు ఇక్కడ 8 o'clock ఈవినింగ్ అని ఘోషించవచ్చు, ఎందుకంటే ఈవినింగ్ లాగానే ఉంది. గోనా బి సన్సెట్ నౌ. సన్సెట్ ఇన్ అనదర్ 41 minutes. ఇన్ని రోజులు మేము మాయామి ఈ వైస్ సిటీ గేమ్స్, శాన్ ఆండ్రెస్ గేమ్స్ లో వీసాం మాయామి క్లబ్ అనేది చాలా ఫేమస్ ఆ గేమ్స్ లో. సో ఈరోజు రియాలిటీలో మనం ఆ క్లబ్ చూడబోతున్నాము. మేము ఇండియన్స్, యుఎస్ వెళ్ళినా సరే ఎక్కడ వెళ్ళినా సరే ఇండియన్ ఫుడ్డే కావాలి. మీకు ఏం కావాలి మేడం? ఇప్పుడు ఏదో అన్నారు. బిస్మిల్లాబాద్. బిస్మిల్లా కాదు మేడం, అది బిసిబేడాబాద్. బిసిబేడాబాద్ కి బిస్మిల్లాబాద్ అంటున్నా సత్యశ్రీ మేడం. నేను పోతాను నాకు ఇది వద్దు. బై ఎనీ ఛాన్స్ ఆర్ యు గుజరాతీ సార్? ఆ గుజ్జు ఫైండ్స్ అనదర్ గుజ్జు ఇన్ ఎనీవేర్. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. జై శ్రీకృష్ణ. Hey Pari, my God, looking beautiful. Thank you so much. So where are you, darling? I'm in Miami Beach. ఇంగ్లీష్ ఏంట్రా? Okay. I mean, we are going to Miami Beach. Okay. And the sun is super high. I want to buy a sunscreen. Yes, but it's beautiful. Kada? చాలా బాగుంది. అరే ఎండ సేమ్ హైదరాబాద్ లెక్కనే ఉందిరా. హైదరాబాద్ లెక్కే సేమ్.
తినాలి ఫస్ట్. మన ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది చూడాలి. యా, సో ఇది మా కార్ కాదు, ఇది మా కారు. ఇక్కడ ఈ కార్లో మనం 2 రోజు మాయామిలో తిరగబోతున్నాం. యాక్చువల్లీ మీ అందరికి ఒక వెల్ నోన్ ఆల్రెడీ మా చాలా థైలాండ్ బ్లాగ్ లో వచ్చి ఉంటాడు. సో ప్రతీక్ వాస్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇప్పుడు మా గ్రూప్ లో అయినా. సో హీ స్టేజ్ ఇన్ యుఎస్, షికాగోలో ఆయన వర్క్ చేస్తారు. నా కోసం మాయామికి వచ్చారు 2 days ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దామని. హాయ్ ప్రతీక్, హౌ ఆర్ యూ బ్రో? సో మీరు కూడా చూడండి మన మాయామిలో ఏం చేయబోతున్నాం అనేది. ఈ శివ్ ఎక్కడికి వెళ్ళినా దాల్ చావలే తింటున్నాడు అబ్బా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. నాకైతే అదెంత ఫ్రైడ్ ఉంది చూడు, ఆయిల్ చూడు. యూఎస్ లో తింటున్నామా? ఏం తిన్నా బాగానే ఉంటుంది, ఆయిల్ కూడా బాగానే ఉంటుంది బాడీకి. నేనేం ఆర్డర్ చేసా? పావ్ బాజీ. నేను ఎక్కడికి వెళ్ళిన పావ్ బాజీ, వడపావ్ అదే ఆర్డర్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా షాపింగ్ మాత్రం మారదండి. ఇక్కడ కూడా యుఎస్లో ఇంకా బీచ్ కూడా వెళ్ళేది మాయామిలో ఫస్ట్ షాపింగే వచ్చింది. ఏంటండి ఇది, ఈ అమ్మాయిలతో ట్రిప్కి వస్తే ఇదే. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. మా అబ్బాయిలకి ఏం చూడాలి, ఎంజాయ్ చేయడానికి ఒక అవకాశం కూడా దొరకదండి. మేము వచ్చాము మాయామి బీచ్కి. What is this, bro? It's Miami Beach, bro. ఎందుకంత వేడి బ్రో? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? చాలా వేడిగా ఉంది బ్రో ఇక్కడ కూడా. జెట్ స్కీయింగ్ కి వెళ్దామని సార్ అంతా ఆతృతగా, అంతా ఎక్సైటెడ్గా ఉన్నారు. కార్లో ఇప్పుడే క్యాబ్లో దిగాము. ఫోన్ కూడా మర్చిపోయారు కార్లో. ఫోన్ చేస్తున్నాము, ఆయన కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయితే నా ఫోన్ నుంచేమో ఇది అవ్వట్లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను 3 మూటలు కట్టాను, దొరికేస్తే చాలు దేవుడా అని మొక్కున్నాను. ప్లీజ్ దొరికేస్తే చాలు. ఆయన చూడండి ఎంత టెన్షన్గా ఉన్నాడు వెనకాల. నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. వీళ్ళ ఫ్రెండ్ కూడా పాపం చాలా ట్రై చేస్తున్నాడు. నేను ప్రియాంక గారికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ ఫుటేజ్ దాంట్లో ఉంది. ఆ వీడియో మీకు చూపించాలంటే ఆ ఫోన్ దొరకాలి. సో ఆ ఫోన్ డ్రైవర్ ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడే ఫోన్ అంటే మెసేజ్ చేశారు. ఇంతసేపు టెన్షన్ లో ఉన్నాము. మెసేజ్ చేశాడు, దొరికిందండి మీ ఫోన్, కానీ నేను ఇప్పుడు రైడ్ లో ఉన్నాను. సో నేను ఎప్పుడైతే మళ్ళీ వస్తానో అప్పుడు తిరిగి ఇస్తాను. ఎప్పటి వరకు ఆయన ఇవ్వకపోతే కొంచెం ఇదిగా ఉంటుంది, టెన్షన్ గా. అందుకని చూద్దాము. దొరికింది. ఇప్పుడు కళ్ళకి అద్దుకొని పెట్టేసుకో. యుఎస్ కి వెళ్ళి ఫోన్ పోగొడతావా? నీకు బుద్ధుందా నీకు? ఇదిగో దేవుడు ఫోటో ఉంది. నేను 3 ముడ్లు పెట్టుకున్నాను ఇక్కడ. సో ఎక్కడ పోయినా మన ఇండియన్సే అండి. ఇక్కడ ఏదేదో ఆర్డర్ పెడుతున్నాం, ఏదేదో వస్తున్నాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యుఎస్లో వెజిటేరియన్ తినే వాళ్ళకి, వెజిటేరియన్స్ వాడికి చాలా తక్కువ ఆప్షన్స్. అంటే అసలు we have to commit suicide అన్నమాట. నేను కూడా 1 సంవత్సరం అయింది వెజిటేరియన్ గా మారి. నాకు నిజంగా చాలా కష్టం అవుతుంది. నాన్ వెజిటేరియన్ కి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము బతికిపోయాం నాన్ వెజ్ తిని. బట్ అప్పుడప్పుడు నేను ట్యూస్డేస్, థర్స్డేస్, సాటర్డే చేయడం వల్ల ఇక్కడ నాకు అయితలేదు. మా వాడు ఇక్కడ ఏదైనా తినేసి బ్రతుకుతాడంట. పాపం వేరే ఆప్షన్ లేక బ్రతుకుతున్నాడు ఏదో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. జెట్ స్కీయింగ్ అన్నమాట. నవీన్ గారు, హౌస్ మాయామి? బాగా వేడిగా ఉంది, అందుకే నీడలో వచ్చి నుంచున్నాము. యాక్చువల్లీ మేమందరం ఏమనుకుంటామంటే, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఏమనుకుంటామంటే, యుఎస్ అంటే చాలా అంటే ఉంటాయి, అలాంటి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఫ్లోరిడాలో మాత్రం మా ఇండియాలో, మా హైదరాబాద్ కంటే ఎక్కువ ఎండ ఉందండి నిజంగా.
అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సన్షైన్ స్టేట్ ఆఫ్ దిస్ యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయండి. అవి లేని కూడా వీళ్ళు రూల్స్ పెట్టి మమ్మల్ని దొరుకుతున్నారు ఇక్కడ. మండుతున్నట్టుంది. కష్టం బ్రో. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ వాళ్ళిద్దరు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆ శివ్ చూడండి, ఆ శివ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అంబ్రెల్లా నేను నా కోసం తీసుకుంటే నేను ఇట్లా వేసుకున్నా అని ట్యాన్ అవ్వకుండా వాడేసుకొని తిరుగుతున్నాడు ఏంటి? అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? వెరీ నైస్. చూసావా? అరే మనం కూడా అట్లా చేద్దాం రస్కే. ఎప్పుడురా? వావ్. గైస్ మీరందరూ అక్కడ సోషల్ మీడియాలో చూసుండొచ్చు, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ బీచ్ లో వర్కౌట్ చేస్తారు కదా. సో అది ఇక్కడనమాట మయామి బీచ్ లో. ఇక్కడ మజల్ బీచ్ అంటారు దీనికి. సో ఇక్కడ అందరూ వర్కౌట్ చేస్తారు ఈ ఎండలో. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా ఈ వీడు వర్కౌట్ చేయలేని వాడు కూడా ఇక్కడ వచ్చింది. దేని మోహం చూపిరా ఒకసారి. సో మనం ఇప్పుడు మయామిలో జెట్ స్కీ చేయబోతున్నాము. ఎంజాయ్ గైస్. హర్ హర్ మహాదేవ్. శంభూ శంకర యో. I'm like cheese, fresh with Indian BREs. Rocky Bomb here, mix up PLEs. I go swagger and out, feel my knees. Stretch out 4 seconds, roll time, my F4. Come on, Anuradha garu. Enjoy చేయండి. Come on, నవీన్ గారు. ఏయ్. వీళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. చాలా బాగుంది సిటీ అయితే. యాక్చువల్లీ డౌన్ టౌన్ అంటారు. ప్రియాంక గారు ఇక్కడ యుఎస్ఏలో మంచి మంచి మేకప్ సామాన్లు కావాలంట, అవి ఇక్కడే దొరుకుతాయంట. మరి నువ్వు ఎంత అందంగా ఉంటావు, నీకు మేకప్ సామాన్ అవసరమా చెప్పు? ఇంకా అందాన్ని పెంచడానికి షూటింగ్ లో వాడాల్సిన మేకప్ సామాన్లు కొన్ని ఇండియాలో దొరకవు కదా, దానికోసం. ఇప్పుడు వెదర్ బాగుంది. ఇప్పుడు దాకా వెదర్ చాలా దారుణంగా ఉంది. అంటే ఎండ చాలా ఎక్కువ ఉందండి. ఇట్స్ 7:30 in the evening. ఎట్లా ఉంది చూడండి మధ్యాహ్నం. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ హియర్ ఇన్ ఫ్లోరిడా. So where are we going to? We are going to New York. సో ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు న్యూ జెర్సీ ఫస్ట్. నేవాక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మయామి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో దట్ అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని వీ కెన్ ల్యాండ్ ఇన్ నేవాక్. లెట్స్ గో. మీరేంటండి మీరు వర్లాండో వెళ్ళిపోతున్నారు? నా సావు నేను చేస్తాను, నీకెందుకు? మీరు కదా నన్ను వదిలేసిపోతున్నారు. యూనివర్సల్ స్టూడియోస్. ఎస్, మేమంతా యూనివర్సల్ స్టూడియోస్ చూద్దామని వెళ్తున్నాము. అక్కడ ఏమైనా తీసుకురమ్మంటారు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. లేదు. యాక్చువల్లీ మయామిలో వైసిటీ ఆడాం కదా, నాకైతే వైసిటీ అంతా గుర్తుకొచ్చింది ఇక్కడ. We spent a very beautiful time here in Miami beaches, Miami club. ప్రియాంక గారు అయితే ఆ ఫోన్ మొదలెట్టేదంటే బ్యూటిఫుల్ పిక్చర్స్ దొరుకుతున్నాయి ఆవిడకి. వెరీ నైస్. Loved it in Miami and we are going to next city in US. So guys, ఆ నెక్స్ట్ సిటీ ఏంటి అనేది మీరు వెళ్ళి చూడాల్సింది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పిచ్చండి ఇది. సో టాటా మయామి, సీ యూ సూన్. మనం మయామికి టాటా చెప్పి వీఆర్ గోయింగ్ టు న్యూ సిటీ ఇన్ యుఎస్. సో మనం అంతా ఇక్కడ రెడీగా ఉన్నాము. చూడండి అక్కడ డిస్కషన్ జరుగుతుంది నెక్స్ట్ ఏం చేద్దామని. చెక్ ఇన్స్ అయిపోయినాయి. హాయ్ మేడం, నమస్తే. సో హౌ యూ బోత్? డిడ్ యూ ఎంజాయ్ మయామి? మీకు ఎట్లా అనిపించింది మయామి? చాలా బాగుంది మేడం. మయామి బీచ్ లో జెట్ స్కీ చేశారు డేరింగ్ గా. చాలా మంది అమ్మాయిలు చేయరు, బట్ మేడం రియలీ ట్రైడ్. యూ ఓన్లీ టెల్ నెక్స్ట్ వేర్ ఆర్ వి గోయింగ్? Oh my god, crazy. Buddy, let's go. ప్రియాంక గారు కొత్త మేకప్ హెయిర్ స్ప్రే తీసుకున్నారు. ఇక్కడ తీసేశారు చెక్ ఇన్ లో. అంటే యాక్చువల్లీ చెక్ ఇన్ లగేజ్ లో పెట్టాలి, బట్ ఇక్కడ ప్రియాంక గారు చెక్ ఇన్ లగేజ్ లో పెట్టకుండా హ్యాండ్ లగేజ్ లో పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కుదరదు అమ్మ. ఇవన్నీ స్ప్రేలు ఇవన్నీ మనం మేము తీసుకుంటలేవు. సో తీసేయాలి. ప్రియాంక గారు దట్ ఈస్ మై న్యూ హెయిర్ స్ప్రే అండి, ప్లీజ్ కెన్ ఐ టేక్ ఇట్ అంటే నువ్వేనైనా పాత అయినా మనం అలౌ చేయము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి?
న్యూ జెర్సీ చాలా చాలా బాగుందండి. సౌండ్ నిజంగా ఇండియా ఇస్ ద బెస్ట్ ఫర్ అస్. బట్ ఇక్కడ ఇల్లు న్యూ జెర్సీలో అండ్ ఇక్కడ నేచర్, ఫ్లోరా అండ్ ఫౌనా నేచర్, చాలా లేక్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే మాలాంటి వాళ్ళకి ఒక మంచి వెకేషన్ అనొచ్చు. ఇక్కడ వీఆర్ ఎంజాయింగ్ అ లాట్ ఇన్ న్యూ జెర్సీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్. నా వెనకాల ఉన్న ఇల్లులో మనం వచ్చాము యాక్చువల్లీ. ఇప్పుడు ఇట్స్ ఇన్ ప్రిన్స్టన్ అనమాట. నా వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్ అనమాట. న్యూ జెర్సీ టు న్యూయార్క్కి వెళ్తున్నాం మేము ఈరోజు. అండ్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట న్యూ జెర్సీలో, చాలా ఫేమస్ టెంపుల్. సో వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్ ఫస్ట్, దాని అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్. న్యూయార్క్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అండ్ మనతో పాటు మీరు కూడా న్యూయార్క్ చూడండి. ఓకే, లవ్ యూ. న్యూ జెర్సీలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ స్వామినారాయణ టెంపుల్ అక్షరధామలో ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, రియలీ బ్యూటిఫుల్. వి వెంట్ టు ఢిల్లీ అనమాట. ఢిల్లీలో అక్షరధామ మనం చూసాము, చాలా పెద్దది అది అక్షరధామ. సో ఇది కూడా సేమ్ అదే రెప్లికేట్ లాగా చేశారు, సేమ్ రెప్లికా, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ ద సెకండ్ స్వామినారాయణ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇంత పెద్ద మన స్వామినారాయణ టెంపుల్ యూఎస్ఏలో, అది కూడా న్యూ జెర్సీలో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. And we are here. సో లోపలికి వెళ్ళొద్దాం. Let's explore this. నిజంగా ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటే మనం ఇండియాలోనే ఉన్నట్టుంది, మనం యుఎస్ఏలో ఉన్నట్టు లేదు. మనతో పాటు ఇద్దరు మంచి చిన్న పిల్లలు వస్తున్నారు న్యూయార్క్కి. వాళ్ళు ఇక్కడే పుట్టి పెరగారనమాట. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు ఎలా ఉంటే మీరే మీ కళ్ళతో చూడండి ఈరోజు. ఓకే, ఓరే నీ వేషాలు అని స్టార్ట్ చేసింది మా అన్వి. హాయ్ అన్వి. వాట్ రే, వేర్ ఆర్ వి గోయింగ్ రే, టెల్ రే ప్లీజ్. న్యూయార్క్ సిటీ. ఇద్దరు పిల్లలతో క్యూట్ గా అండ్ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు శివ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎండ చాలా వేడిగా ఉంది, బట్ దెన్ ద వ్యూస్, ది సెటప్, ది ఎవ్రీథింగ్, అంటే టోటలీ మొత్తం ట్రిప్ చాలా బ్యూటిఫుల్ గా సాగుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు RL Tours and Travels, అనురాధ గారు, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ us so well. కానీ ఒక క్వశ్చన్ ఉండిపోయింది, ఎవరు నన్నది వేషాలని ఎవరికన్నావు అన్వి? తనకు అర్థమైపోయింది వేషాల గురించి. బట్ చాలా ముద్దుగున్నారు ఇద్దరు పిల్లలు. Where are we going now? We are going to New York. New York? Yes. అలా ఎలా చెప్తున్నావు నువ్వు? We are going to New York అలా చెప్పాలి. New York City. Exactly. సో మా అనురాధ గారు మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తున్నారు. మమ్మల్ని దత్తత తీసేసుకున్నారు. No, so we are all going to New York. We're going to Sephora and Ulta Beauty. So she's very excited and I'm excited too for a lot of shopping that's going to happen. Sephora is a store. Yeah. So మనం వెళ్దాము. So let's go and enjoy. అను మేడము ఆవిడ ఆఫీస్ లో పని చేసే అందరికి ఇక్కడ మయామి నుంచి ఒక సూట్ కేస్ మొత్తం that's such a big love. అంటే సార్ అండ్ మేడం ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరున్న అందరి కోసము ఒక ఆల్మోస్ట్ 1 or 2 సూట్ కేసెస్ అని నిండిపోయానండి. అంటే అంత ప్రేమతో అందరి కోసం తీసుకెళ్తున్నారు గిఫ్ట్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. whatever ఏమి ఇచ్చినా యూఎస్ నుంచి ఇచ్చినట్టు ఒక గిఫ్ట్ ఉంటుంది. Exactly. We are the station, Princeton Junction. We're gonna take the train and train లో మనం న్యూయార్క్ వెళ్తాము కదా అన్వి? Beautiful, you know that? You're looking beautiful. Ooh, let's go. We are at New York. Oh my God!
న్యూయార్క్ చూడంగానే అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్లు, బండిలు, ఈ వర్కింగ్ రోడ్ పైన అంతా వర్కింగ్ న్యూయార్క్లో వచ్చినట్టు ఫీలింగ్ ఉంది నిజంగా. అంటే సినిమాలో అంతా చూస్తాం కదా, అవెంజర్స్ సినిమాలో పెద్ద పెద్ద బిల్డింగ్ కూలిపోయినట్టు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్ యూ ఎంజాయింగ్? We just entered New York and చాలా బాగుంది. It's really amazing. Yes. షాపింగ్ అయితే అవ్వలేదు ఇంకా. సార్ వాళ్ళ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. సార్ ఏంటి సార్ మీరు? ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ బాంబ్ షూస్ దట్ హీస్ గోనా ట్రై నౌ. షివ్, వాట్ కలర్ ఇస్ ఇట్? బ్యూటిఫుల్. ఇవి తీసుకుంటావా ఇప్పుడు? క్రేజీ. శివ గారు షాపింగ్ స్టార్ట్ చేశాక కొంచెం మాకు టైం మిగిలితే మేము షాపింగ్ చేసుకుంటాం. శివ్, లాట్ ఆఫ్ షాపింగ్ యు మేడ్ హియర్. Anvi, where are we going now? Oh my god. Oh my god. Where are we going? We're going to Macy's. Macy's. అంటే ఇక్కడ ఏదో మాల్ లాగా ఉందంట, చాలా ఫేమస్ అంట. సో అక్కడ షాపింగ్ చేసుకోవడం కోసం వెళ్తున్నాము. కాసేపు అక్కడ షాపింగ్ చేసుకున్నాక సో దర్స్ సంబడి హూస్ గోనా న్యూయార్క్ చూపించడానికి, ఎక్స్ప్లోర్ చేయించడానికి వస్తారు. సో ఆయనతో కలవాలి అండ్ దాని తర్వాత న్యూయార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఐ వాంట్ బై సమ్ క్లోత్స్ అండి. Oh my god. న్యూయార్క్ వచ్చి అసలు బట్టలే లేవు నా బ్యాగ్ లో వేసుకోవడానికి, కాబట్టి వేసుకొని వచ్చాను. న్యూయార్క్లో షాపింగ్ చేస్తున్నారు ప్రియాంక గారు. ఆల్రెడీ టాంపా, మయామిలో కూడా షాపింగ్ చేస్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రియాంక గారు షాపింగ్ అయితే వదలరండి. ఇక్కడ కూడా మేసిస్ అని పెద్ద పెద్ద అవుట్లెట్ ఉంది. సో ఇక్కడ కూడా ప్రియాంక గారు షాపింగ్ చేస్తున్నారు. నేను షాపింగ్ ఏ మొదలెట్టలేదు. ఏంటి షూ నువ్వు డార్క్ చాక్లెట్ స్ట్రాబెర్రీ తింటున్నావా? పెట్టాలంటే నాకు ఎనర్జీ కావాలి. ఏంటి ఇంత రష్ ఉంది ఇక్కడ? ఎక్స్ప్లోర్ సిటీ కాబట్టి ఇక్కడ వచ్చాము. న్యూయార్క్ వస్తే సమ్మిట్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. సో వి ఆర్ హియర్ టు సీ ద సమ్మిట్. లగేజ్ పట్టుకొని సమ్మిట్కి వెళ్తున్నాం. చాలా పెద్ద లైన్ ఉంది కదా. చెకింగ్ ఉంది, షాపింగ్. ఐ థింక్ దిస్ ఇస్ వర్త్ గోయింగ్ దేర్ బికాజ్ వ్యూ చాలా బాగుంటుందంట. యా yes Anvi, ఏదో చేస్తున్నాము. ట్యాప్ ఆన్ ద స్క్రీన్ టు బిగిన్. కొంచెం కిందకి పెట్టు. యా ఇప్పుడు నీ ఫేస్ పెట్టు. అరే ఇదే ట్రై. నా హైట్ ఉండాలి నువ్వు. కిందకి ఫుల్ బెండ్ పోడు. మూవ్ అప్. చలో ఎలాంటి టనల్ దగ్గరికి వెళ్ళాలంట. ఎల్లు అయిపోయింది. అరే నేను చేసిన తర్వాత కూడా నువ్వు చేయలేకపోతే ఇది మరీ దారుణం పరి. ప్రియాంక గారిని పట్టుకుంటారు. ఏదో ఒకటి ఆవిడ బ్యాగ్లో బీప్ పని సౌండ్ వస్తుంది చూడండి. బుద్ధుందా నీకు? మరీ డైరెక్ట్ గా ఎలా చెప్పనండి. అన్నిటి దగ్గర పట్టుకుంటారా? నువ్వు గన్నా ఏంటి అడుగుతున్నాడు వాడు. ఏంటి? నేను ఎందుకు గన్ లేదు కదా అంటున్నాడు. గన్నా? నేను లేదన్నాను, ప్రామిస్ అన్నాడు. లేదు అబ్బా మై గాడ్. నన్ను ఎందుకు పట్టుకున్నాడు, నిన్ను పట్టుకోకుండా? అబ్బా నువ్వే పెద్ద రౌడీలా కనిపిస్తావు వాడికి. ప్రియాంక కనిపించట్లా పాపం, చిన్న ప్రియాంక. అక్కడే ఉరకడే వాడబేడా ఉరబేడా అందరూ ఆల్రెడీ యార్. Oh, beautiful. What is this place? Wow. Whoa. Oh my god. ఏంటిది? Crazy. My god, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. నైట్ లో ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ప్రియాంక గారు చూడండి ఫోటోషూట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. మొత్తం న్యూయార్క్ సిటీ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నిజంగా. అండ్ అక్కడ సన్సెట్ కూడా అవుతుంది, సన్సెట్ కూడా కనిపిస్తుంది. సన్సెట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మై గాడ్, ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. ఎంత మజా వస్తుందంటే ఇక్కడ.
గుడ్నెస్. ఇంకా సబ్మిట్ లోనే ఉన్నాం. 3 గంటలు ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. మీకు నైట్ వ్యూ చూపించడానికి, నైట్ వ్యూ కూడా న్యూయార్క్ సిటీకి ఎలా కనిపిస్తుందని చూపించడానికి 3 hours మనం ఇక్కడ వెయిట్ చేసాము. ఐ హోప్ యూ లవ్డ్ ఇట్. మనం ఇప్పుడు నెక్స్ట్ టైమ్ స్క్వేర్ కి, న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కి వెళ్తున్నాము. పదండి వెళ్ళిపోతాము. It's a nice shirt. I like that shirt. Where you from? From India. I love India. You guys know how to party in India. Yeah. You twist on light bulbs and shit. I love that movie. Do it. No, sorry, get your own show. What are you doing? Stop that. You stop that. And that's the human race, ladies and gentlemen. That's our show. Thank you and God bless, guys. Thank you so much for your city. Thank you, thank you, thank you. ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చామండి. 2 o'clock in the night. యా, ఫ్రమ్ న్యూయార్క్. గుడ్ నైట్. Shiv, why are we running so fast? ఇప్పుడు నయాగరా ఫాల్స్ వెళ్ళాలి. Niagara Falls కి ఫ్లైట్ ఉంది, బట్ వి ఆర్ లేట్. చాలా లేట్గా వచ్చేసాం మేము. we are running super fast అండి. అంటే ఎస్కలేటర్ లో ఏం రన్నింగ్ లేదు కానీ let's see if we reach on time. చలో చలో చలో. By God's grace we have reached the airport and we have come into the check-in. security check-in అంతా అయిపోయింది. గేట్ దగ్గరకి వెళ్తున్నాము. అక్కడ ఓకే అంటే వెళ్ళొచ్చు లోపలికి, లేకపోతే మనం రిటర్న్ వెళ్ళాలంటారు. లేదు ప్లీజ్, ఫింగర్స్ క్రాస్డ్. సో మై గాడ్, యాక్చువల్లీ ఇది డ్రీమ్ కమ్ ట్రూ. ఎప్పుడు మనం సినిమాలో కానీ వీడియోస్లో కానీ ఈ నయాగరా ఫాల్స్ అనేది ఈ జనంలో చూస్తామని ఎప్పుడు అనిపించేది మనకు. బట్ ఫైనలీ టుడే వీఆర్ గోయింగ్ టు సీ నయాగరా ఫాల్స్. నేను దీని మీద ఉన్నా అండ్ దాని మీద ఉన్నారు. ఇలా సాగుతుంది మా లైఫ్. పరిగెత్తుకుంటూ we finally made it. So we are going to Niagara. Let's go. సో గైస్, ఫైనలీ మనం నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్లో ఉన్నాము. ఫైనలీ ఎంత ఫ్లైట్ మిస్ అవుతుందని అనుకున్నాం కానీ జస్ట్ మిస్లో మనం ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. ఫైనలీ మనం అంత కష్టపడి వచ్చాము ఇక్కడ నయాగరా ఫాల్స్ చూడడానికి. సో వీ ఆల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ మీరు కూడా ఆ బ్రెత్ టేకింగ్ సీనారియోని మీరు చూడబోతున్నారు మాతో పాటు. లెట్స్ గో. Buddy. Oh my. Yeah. My God. We are finally here, guys. ఈవినింగ్ 7 అవుతుంది. ప్రియాంక గారు ఈవినింగ్ 7కి జీవితంలోనే ఫస్ట్ టైం ఈవినింగ్ 7కి అంబ్రెల్లా పట్టుకుని తిరుగుతున్న ప్రియాంక. ఓ క్రేజీ. ఓ మై గాడ్. సో గైస్ ఏంటంటే మనం ఇటు సైడ్ యుఎస్ఎస్ సైడ్ ఉన్నాము. సో యుఎస్ఎస్ మా తెలుగు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా మా తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అది కెనడా సైడ్. సో దిస్ ఇస్ యునైటెడ్ స్టేట్స్, అది కెనడా అన్నమాట. అక్కడ కూడా మీరు చూస్తున్నారు జనాలు వచ్చి నయాగరా ఫాల్స్ చూస్తున్నారు. సో మనం ఇప్పుడు నయాగరా ఫాల్స్ ముందట చూడడానికి ఆ బోట్లో వెళ్తున్నాము.
అదిరా శివు కమాన్ క్యూటీ మంచిగా ఉన్నావు నువ్వు కూడా నా వెనకాల చూస్తున్నారా నయాగరా ఫాల్స్. ఆ నయాగరా ఫాల్స్ ఉన్నది మాత్రం యూఎస్ఏలో ఉంది, బట్ దాని వ్యూ బెటర్ వ్యూ కావాలంటే మీరు కెనడాకి వెళ్ళి చూడాలి. బట్ యూ ఆల్సో సా వెరీ బ్యూటిఫుల్ వ్యూ. మనం ఫోటో నుంచి చూసాము, అక్కడ చూస్తున్నారా కెనడా. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ నయాగరా ఫాల్స్ స్ట్రేట్ గా చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా వస్తే గో టు కెనడా అండ్ విల్ సీ నయాగరా ఫాల్స్ వన్స్ అగైన్. నైట్ 8 అయిందండి, ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock అయినట్టు ఫీల్ ఉంది ఇక్కడ. సో చూస్తున్నారా షైన్ అంతా ఎట్లా ఉంది, సన్లైట్ ఎట్లా ఉంది, చాలా ఫుల్ బ్రైట్గా ఉందన్నమాట. ఇక్కడ నైట్ అవుతుందో డే అవుతుందో అసలు అర్థమే కావట్లేదండి నాకైతే నిజంగా. ఎంజాయింగ్ అ లాట్, సీయింగ్ డిఫరెంట్ థింగ్స్, లవింగ్ ఇట్. ప్రియాంక గారు ఎంజాయింగ్ థింగ్స్, ఎంజాయింగ్ ద సిచ్యువేషన్. అండ్ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇలాగే చూస్తుండండి. ఓకే, Guys, Niagara Falls చూసారా మాతో పాటు. We enjoyed a lot. We have enjoyed a lot. Yes. And I think మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారు. We loved it and మీరు మాతో పాటు నయాగరా ఫాల్స్ చూసారు. అండ్ మిమ్మల్ని మేము ఎంటర్టైన్మెంట్ చేయడంలో 100% సక్సెస్ఫుల్ అయ్యామని అనుకుంటున్నాము. ఇక్కడ టైం ఎంత అయింది తెలుసా మీకు? 9:30 నైట్. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు సాయంత్రం అయినట్టుంది మన హైదరాబాద్లో. Many hours later. సో అది కెనడా బార్డర్ అక్కడ కనిపిస్తుంది కదా, దాని తర్వాత ఉన్నదంతా కెనడానే. అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు, కానీ కెనడా యుఎస్ బార్డర్ అయితే నేను చూస్తున్నాను. చాలామంది మా వాళ్ళకి కెనడా వీసా ఉంది. అంటే ఏమంటానంటే ఇంత హ్యాపనింగ్ అక్కడ ఉండదు, ఈ ఒక్క సైడ్ తప్ప. ఇక్కడ ఉంటుంది కదా ఇటు కెనడా వెంటనే యుఎస్ బార్డర్, అది చాలా హ్యాపనింగ్ ఉంది. దాని తర్వాత చాలా దారుణం అంట. ఇక్కడ 6 months మొత్తం చలి ఉంటుంది, హెవీ స్నో ఉంటుంది. అండ్ 6 months మాత్రమే బాగుంటుంది. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు జనాలు అక్కడికి. సో కెనడా అంత హ్యాపెనింగ్ ఉండదు యుఎస్ లాగా అని చెప్తున్నారు. బట్ ఓకే. One weekend of pampering later. ఈ హోటల్ కాదు, ఇది ఆర్లాండోలో ఎయిర్పోర్ట్ అన్నమాట. ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ రావడానికి మెట్రోలో వచ్చాము. యుఎస్లో నేను ఒక 8 రోజులు ఉన్నాను. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ మనకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెకేషన్కి మనం ఇక్కడ రావచ్చు అంతే. ఇక్కడ ఉండడానికి అయితే నేనైతే ఉండలేనండి. ఇక్కడ ఇండియా ఇస్ ద బెస్ట్. ఇండియా ఇస్ ద బెస్ట్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. మనకి ఈరోజు నైట్ 8 గంటలకి ఆర్లాండో నుంచి ఫ్లైట్ ఉందండి బ్యాక్ టు హైదరాబాద్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతానని అనిపిస్తుంది. మీరు మా యూఎస్ ట్రిప్ చూసారు అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ విత్ అస్. సో ఇలాగే మా నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్లో ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఇంకా రాబోతున్నాయి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ రియల్లీ లాంగ్ ఫ్లైట్. వచ్చేటప్పుడు అయితే కలిసి రాలేకపోయాము, బట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మేము కలిసి వెళ్ళిపోతాం. ఎస్. సో నెవర్ ఎండింగ్ టేల్స్లో ఎంటర్టైన్మెంట్.